హలో 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 మన నెల్లూరు వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. నెల్లూరు వాళ్ళకి ఫేవరెట్ టిఫిన్ ఏమన్నా ఉందంటే కారం దోశ, బోండాలు అనమాట. నేనైతే వాళ్ళ బోండాలు కారం చేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో, గోల్డెన్ బ్రౌన్ షేడు. విజయమాల్ గేట్ దగ్గర అమ్ముతాడు. ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ పెట్టండి నాకు. నేనైతే బాగా పులిసిన దోసపిండి, అంటే ఉదయం మనం దోశ పోసుకుంటాం కదా, దాన్ని ఎత్తిపెట్టి ఈవినింగ్ ఇలా పిండి తీసుకొని గట్టిగా ఉండే పిండి, ఆనియన్స్ మరి సన్నగా ఏం అవసరం లేదు, కొంచెం పర్లేదు లావుగానే వేసుకోండి. పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేయాలి. బాగా కలిపేసి ఆయిల్ పెట్టేసి, ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసేసారనుకోండి, అది ఎర్రగా అయిపోతాయి. పైన క్రంచీగా రావాలి, లోపల మెత్తగా ఉండాలి, పైన కరకరకర అంటుంటాయి అన్నమాట. అలా వేసుకొని ఆ ఎర్రకారము పచ్చిమిరపకాయల చట్నీ ఇస్తాడు విజయమాల్ గేట్ దగ్గర. ఎంతమంది టిఫిన్ చేశారో చెప్పండి నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఈ టిఫిన్ అంటే ఎంత ఇష్టం అంటే, నాన్ వెజ్ కంటే కూడా ఈ బోండాలు, ఎర్రకారం దోశ అసలు మామూలు టేస్ట్ ఉండదన్నమాట. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు చెప్పండి. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే అలా కలుపుతూ ఉన్నాను కదా, గంటతో కలుపుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే అన్నీ ఈవెన్గా కాలాలన్నమాట. చూడండి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకొక నిమిషం ఉంచి తీసేయచ్చు. ఇవి కాలడానికి 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ వరకు కాలుతాయి అన్నమాట. అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అన్నీ ఒకే కలర్ రావాలన్నమాట. అలా తీసేసామంటే ఇంకా రెడీ అయిపోతుంది. నేనైతే దీంట్లో కాంబినేషను ఎర్రకారం కావాలి కదా, ఎండుమిర్చి ముందుగా అనుకుంటే నానబెడతామన్నమాట కొంచెం నీళ్ళల్లో. అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ పెట్టి ఒక 2-3 పొంగులు రానిచ్చి చేసుకోవాలి. నాకైతే చూడండి ఇవి కాలిపోయాయి, తీసేసాను. ఇప్పుడు నేను ఇలా ఎండుమిర్చి ఉడకబెట్టేశాను. ఉడకబెట్టిన ఎండుమిర్చి అంటే ఆ ఘాటు పోతుందన్నమాట, బాగుంటుంది. ఆ ఎండుమిర్చి ఉడికిన తర్వాత తీసేసి 2 ఆనియన్స్, 10 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, అంతే, ఇంకేమైనా అవసరం. మిక్సీ తిప్పేసామంటే ఎర్రకారం రెడీ అయిపోతుంది. ఈ ఎర్రకారము ఎగ్ దోశ కారం వేసి ఈ పునుగుల్లోకి ఎర్రకారం ఎంతమందికి ఇష్టమో నాకైతే ఒక్కసారి ఎవరైనా కామెంట్ పెట్టండి అబ్బా. ఇవి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా, అంత ఎక్సలెంట్ టిఫిన్ అనమాట. నా ఛానల్ అయితే చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.